రాహుల్ గాంధీ గారు ఒక విజన్ ఉన్న నాయకుడు, ఒక త్యాగాల కుటుంబం నుంచి వచ్చి 35 సంవత్సరాలైనా కూడా ఇప్పటి వరకు ఎలాంటి పదవులు లేకుండా దేశం కోసం, అట్టడుగు వర్గాల కోసం పనిచేస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారిని పదే పదే బీజేపీ గ్రామ నాయకత్వం నుంచి మోడీ వరకు టార్గెట్ చేసి కించపరిచేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళ బీజేపీ పాలిటిక్స్ ఏంటి అంటే వాళ్ళు నమ్ముకున్నది డివైజివ్, డిస్ట్రక్టివ్, హేట్రేట్. మరి మా రాహుల్ గాంధీ గారు ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడుగా ఆయన ఫాలో అవుతున్నటువంటి సూత్రం, ఆయన ఫాలో అవుతున్నటువంటి ప్రిన్సిపల్స్ మరి లవ్, పీస్, అదేవిధంగా ఒక ఎయిమ్ తోటి, ఒక లక్ష్యంతో మరి పనిచేస్తున్నారు. కాబట్టి ప్రజలు కూడా వీరి యొక్క బీజేపీ యొక్క హేట్రేట్ పాలిటిక్స్, అదేవిధంగా రాహుల్ గాంధీ యొక్క పీస్ అండ్ లవ్ అండ్ ఈక్వాలిటీ, అదేవిధంగా ప్రోగ్రెస్, ఈ యొక్క సిద్ధాంతాలను కంపేర్ చేసుకొని చూస్తే ఈ సమాజానికి మరి హేట్రేట్ పనికొస్తుందా, విద్వేషం పనికొస్తుందా, మరి శాంతి, ప్రేమ అనేది పనికొస్తుందా? ఆయన యొక్క ఈ విజన్ను డైవర్ట్ చేయడం కోసం ఈరోజు వ్యక్తిగతంగా కులము, మతము, వర్గం అనేటువంటి తీసుకొచ్చి ఇవాళ మాట్లాడుతున్నటువంటి బీజేపీ నాయకులు 10 సంవత్సరాలుగా మీరు సమాజానికి, సొసైటీకి చేసింది ఏమి లేదు. మీరు ఏదైనా చేసిందని ఏదైనా ఉందంటే విద్వేషాలు సృష్టించడం, విభజనలు సృష్టించడం, రాజకీయాలను, పదవులను పొందడం. కానీ ఎప్పుడు కూడా పదవుల కోసం, రాజకీయాల కోసం పాకులాడిన కుటుంబం కాదది రాహుల్ గాంధీ కుటుంబం. పదవుల కోసం, రాజకీయాల కోసం, అధికారం కోసం తప్పుడు నినాదాలతో ముందుకొచ్చిన కుటుంబం కాదు. త్యాగాల వారసత్వంతో ఇవాళ రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు సమాజం ముందుకొచ్చారు. అంతే తప్ప ఆస్తుల కోసం, అంతస్తుల కోసం, ఆదాని, అంబానీ లాంటి వాళ్ళ ఆస్తుల పెంపుదల కోసం కాదు. సమాజంలో ఉన్నటువంటి అంతరాలను, కుల, మత, వర్గ రహిత సమాజం రావాలి అంటే ఉన్నటువంటి వాళ్లకు అత్యధికంగా ఫలాలు అందించాలి, సంక్షేమాలు అందించాలి, రిజర్వేషన్స్ అందించాలి. అందుకనే కులగణన చేపట్టాడంటే బీసీ అని చెప్పుకున్నటువంటి మోడీ గారు కులగణన చేపట్టకుండా ఇవాళ బీసీలకు అన్యాయం చేస్తుంటే మా సీఎం రేవంత్ రెడ్డి గారు, మరి మోడీ గారు బీసీ అని చెప్పుకుంటాడు, కానీ బీసీ కులగణన చేపట్టడం లేదు. ఆయన పుట్టుకతో బీసీలాగా పుట్టలేదు, ఓసీగా పుట్టిండు. ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత, మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత గుజరాత్లో వాళ్ళ కులాన్ని బీసీగా చేర్చుకున్నాడని రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే, అసలు బీసీ కులగణన నుంచి డైవర్ట్ చేయడం కోసం, రాహుల్ గాంధీ గారి యొక్క లక్ష్యాన్ని డైవర్షన్ చేయడం కోసం ఇవాళ రాహుల్ గాంధీ గారిని, వారి కుటుంబాన్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. సమాజం ఆలోచించాలి. మా నాయకుడు విజన్ ఏంది, బీజేపీ నాయకుల విజన్ ఏంది? బీజేపీ నాయకులు చేస్తున్నటువంటి ఏదైతే విద్వేషము, వినాశకర ఆలోచనలు, డైవర్ట్ పాలిటిక్స్, డివిజన్ పాలిటిక్స్, ఇవి సమాజానికి ఉపయోగపడతాయా? ఏమైనా అభివృద్ధి సాధిస్తుందా? ఈరోజు ఈ సమాజంలో నెహ్రూ గారి కాడ నుంచి మరి మొన్నటి వరకు మన మన్మోహన్ సింగ్ గారి వరకు తెచ్చినటువంటి అనేక సంస్కరణలే ఈరోజు ఈ దేశాన్ని, ఈ సమాజాన్ని నిలబెడుతున్నది వాస్తవం కాదా? ఆలోచించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, బండి సంజయ్ గారు మీరు మంత్రిగా ఉన్నారు, భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వచ్చేటప్పుడు మరి ఏం చేసి వచ్చిర్రు? ఈరోజు ఎందుకు ఇలాంటి విద్వేషపు రాజకీయాలు, విద్వేషపు మాటలు మాట్లాడుతున్నారు? సమాజంలో శాంతి వద్దా? సమాజానికి ప్రేమ వద్దా? సమాజ అభివృద్ధి వద్దా? సమాజానికి ఈరోజు పేదలకు సంక్షేమం వద్దా? మీరు పేదల సంక్షేమం అంటేనే సోమరిపోతులను తయారు చేస్తారని మాట్లాడిన మీరు, బీజేపీ నాయకులు, పేదల పట్ల ఏమాత్రం కృతజ్ఞత ఉందో ఒక్కసారి భారతీయులందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాను.